ఈ డోర్ తీసేయండి తొందరగా. ఈ పెద్ద డోర్లను హాఫ్ చేస్తే మంచిగా 4 కింద లెక్కేసుకోవచ్చు. ఈమెందేమో తలుపులు వీకమంటుంది, తలకే తక్కువది. ఓ రవలి, ఈ కబోర్డ్ డోర్స్ కూడా తీసి పక్కకు పెట్టండి. అంత తొందర బీకేయాలి. పైన కబోర్డ్లు కింద కబోర్డ్లు అన్ని బీకేయాలి. అచ్చా అర్థమైంది. ఆఫీస్కి వచ్చి ఉత్తగా రీల్స్ చేసుకుంటే టైం పాస్ చేస్తున్నావని. పనిష్మెంట్ కింద పెద్ద సారు పురుగుల మందు కొట్టే పని అప్పచెప్పిండు కదా. కొంచెం ఇటు నేనున్న స్టూడియో కాడికి కూడా రావా ప్లీజ్? పురుగుల మందు కొట్టేదాని లెక్క కనిపిస్తున్నానా నీకు? మరి తలుపులు ఎందుకు తీయమంటున్నావు? కొంపదీసి ఎత్తుకపోతున్నావా ఏంది? కంపునోరేసుకొని కయ్య ఒర్లుడేనా? కోట్లు సంపాదించేందుకు ఇవన్నీ తీసేస్తున్నా. తలుపులతోటి కోట్లు సంపాదిస్తావా? ఎట్లా? హౌ? ఇవన్నీ వేల వేసి నువ్వు వచ్చేటప్పుడు తట్టు కింద పడితే మోకాలకి దెబ్బ తాకింది కదా నీకు? అవును, నీకెట్లా తెలుసు? మోకాలకు దెబ్బ తాకి నీ మెదడు చక్కగా పని చేస్తలేదు కదా, అట్లా గెస్ చేసిన. మరి లేకుంటే పాత తలుపులు కొని కోట్లు ఎవరిస్తారు? నీ చెదలు పట్టిన చెక్క తలుపు మొకందానా. నువ్వే చిలుం పట్టిన సిలిండర్ ముఖం దానివి. అసలే నా నోరు మంచిది కాదు. ఊక నా నోరులేక చెప్తున్నా. నేను నిజమే చెప్తున్నా. ఇవన్నీ తీసి వేలం పాట వేద్దాం అనుకుంటున్నా, కోట్లు సంపాదిద్దామని. ఇంకా ఎక్కలే నా బుర్రకు. అసలు ఉంటే కదా అక్కడ అంత డొల్లేనాయే. సరే చెప్తాను. టైటానిక్ సినిమా తెలుసా? అది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ సినిమాలో అందరూ సముద్రంలో మునిగిపోతుంటే హీరోయిన్ రోజును కాపాడేందుకు హీరో జాక్ ఒక చెక్క తలుపును గుంజి హీరోయిన్ దాని మీద ఎక్కిస్తాడు. గుర్తుందా? అవును పాపం. ఆ చెక్క తలుపేమో ఒకరు పట్టేంత చిన్నగా ఉండేసరికి హీరో నీళ్ళలోనే ఉండి సలికి జీవిడిస్తాడు. సూపర్ సినిమా అసలు. కానీ ఇప్పుడు గదెందుకు వచ్చింది నీ తలుపుల ముచ్చట్లకు? ఆ సీన్ లా రోజు పడుకున్న తలుపును ప్లానెట్ హాలీవుడ్ సంస్థ వేలం పాటేస్తే 5,98,00,000కు అమ్ముడు పోయింది తెలుసా? బుత్తంత తలుపు, అది కూడా 20 ఏళ్ల కిందటి సినిమాలో వాడిన తలుపును 5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారా? అదే కదా మరి. ఆ సంస్థ ఇంతకు ముందు కూడా ఇట్లనే కొన్ని సామాన్లను వేలం పాటేసింది. అవునా? ఇండియానా జోన్ సినిమాలో వాడిన కొరడాను వేలం పాటేస్తే 4 కోట్ల చిల్లర పలికింది. అట్లనే స్పైడర్ మ్యాన్ షూట్ ను వేలం పాటేస్తే అదొక 1 కోటి చిల్లర పలికింది. ఈ పని మంచిగుంది కదా. అసలు ఆ కొనే పిచ్చోళ్ళు ఎవరో చూడాలి ఒకసారి. ఎవరు కొంటే మనకేంది? ఎప్పటియో పాత వస్తువులు వేలం వేస్తేనే 5 కోట్లు పోయింది. అసలే మనకి కొత్త తలుపులాయే. అవి వేలం వేస్తే 1 కోటి రూపాయలు అన్నా రావా చెప్పు? అదన్నమాట మ్యాటరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు హాలీవుడ్ వాళ్ళని చూసి ఆవులా వేషాలు వేస్తున్నావైతే. అరే అవులేషం ఏమున్నది? కోట్లకు అమ్ముడు పోయినాయి అనుకో, మంచిగా కొత్త సామాన్లు కొనుక్కోవచ్చు మనం. మస్తు పైసలు మిగులుతాయి. తెలివమ్మా తెలివి. అవును, కొనేటోళ్ళకి తెలియదు మరి కొత్తవి కొనుక్కోవచ్చని. వాళ్ళెవరో హీరోనో హీరోయినో లేదంటే డైరెక్టర్ అభిమానులో కొని ఉంటారు. వాటిని అభిమానం కొద్దీ ఇవే వాళ్ళు కొంటారు. నాకు కూడా ఉన్నారబ్బా ఫ్యాన్స్, వాళ్ళు కొంటారు. జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. కానీ మరి ముచ్చట మన మేడంకి తెలుసా? తెలిస్తే ఎట్లుంటుందో ఊహించుకో ఒక్కసారి. తలుపుకు తలకే అతుక్కపోతుంది అట్లనే. అమ్మో నేనెందుకు అమ్ముతాయి ఈ సామాన్లన్నీ? ఏదో వార్త చెప్పేటందుకు ప్రాపర్టీగా వాడుతున్నాయి. సాల్తీ సక్కదనంగానే నడువిగా. కానీ తలుపు చెక్క ఆల్మోస్ట్ 6 కోట్లకు అమ్ముడు పోయిందంటేనే చిత్రంగా అనిపిస్తున్నది. ఇది విన్నాక మన తలుపులు కూడా ఎవ్వరన్నా కోటికి కొంటే మంచిగుండు అనిపిస్తున్నదిలే మీకు కూడా.